రేషన్ లీలలు, ఇష్టారాజ్యంగా పేర్లు, తప్పుల తడకగా కార్డులు, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైనటువంటి తప్పిదాలు. దరఖాస్తు ఓ చోట, పేర్లు నమోదు మరో చోట. పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు తీసేశారు. అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధిదారులకు శాపం. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేకమైనటువంటి తప్పులట. చూడండి, ఇక ఈ లేడ లాయి కావాలి కదా, లంచాలు కావాలి కదా వీళ్ళకి. వాటి మీద దృష్టి పెట్టారు ఎక్కువ. వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ఇంట్లో తప్పిదాలు జరగకపోతే ఏం జరుగుతాయి? అత్తగారింట్లో పేరు, చిన్న పిల్లోడికి పేరు, 5 సంవత్సరాల పిల్లగాడు ఉన్నోడికి రేషన్ కార్డులు, 10 సంవత్సరాల పిల్లగాడికి రేషన్ కార్డులు, ఇచ్చిన దరఖాస్తులు దృష్టి దీని మీద ఉండే. ఇంకా ఏడైతుంది? ఎంతమంది దొరుకుతలేరు? ఏసీబీ అధికారులు ఎంతమంది దొరుకుతలేరు చెప్పండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావట్లేదా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది కదా. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్లు తయారైంది కొత్త రేషన్ కార్డుల జారీ వ్యవహారం. కార్డుల్లో పేర్లు యాడ్ చేయడం కోసం, కొత్త కార్డుల కోసం తప్పులు సరిచేయడం. ఇగో సో ఇట్లా అందరు కాదు, అందరు అధికారులు కాదు, అందరిని కూడా అంటలేం, అన్ని డిపార్ట్మెంట్లో అందరు కాదు. కొందరు ఒక తప్పిదం చేస్తే మిగతా శాఖకు కూడా, ఆ శాఖలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకు కూడా పేరు వస్తుంది. కొత్తగూడెం జిల్లాలో చూడండి, 14 మంది దొరికిరు మొత్తం అధికారులు. సో వీళ్ళకి దీని మీద ఫోకస్ ఉంటే దాని మీద చేయలేరు కదా పని. ప్రభుత్వానికి తద్వారాగా ఏమైతా ఉంటది, ఇందిరమ్మ ఇండ్ల విషయం కానీ, రేషన్ కార్డు కీలకంగా పథకాలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది ప్రభుత్వం. మీ వల్లే కదా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. సో దాన్ని తీసుకుపోయి దృష్టి వేరే దగ్గర పెడితే ఇట్లా అవుతుంది. ఇష్టారాజ్యంగా పేర్లు వస్తా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయం కూడా అంతే. అర్హత లేని వాళ్ళందరికీ పేర్లు వచ్చినాయట. అర్హత లేని వాళ్ళందరికీ పేర్లు వస్తే తద్వారాగా ఏమైతా ఉన్నది, దాన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి. సో రీవెరిఫికేషన్ చేస్తే సమయం ఇంకొంచెం ఎక్కువైతా ఉంటది. సో ఇప్పటికే సమయం ఎక్కువైపోతున్నది, లేట్ అయిపోతుందని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పి ప్రజలు ఇది చేస్తున్నారు, కావాలని చెప్పి. కానీ ఇట్లా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? కొందరు అధికారుల వల్ల అందరికి పేరు వస్తా ఉన్నది, ప్రభుత్వానికి పేరు వస్తా ఉన్నది, మిగతా అధికారులకు పేరు వస్తా ఉన్నది. లేట్ అయిపోతా ఉన్నాయి, ఇష్టారాజ్యంగా పేర్లు వచ్చినాయి. కరెక్ట్గా ఎంటర్ చేయట్లేదు అనేది మాత్రానికి ప్రధానంగా అధికారులు తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కనబడతా ఉన్నది. అధికారులు దయచేసి దృష్టి పెట్టి ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేయండి. మనం జీతాలు తీసుకుంటా ఉన్నాం కదా, జీతాలు తీసుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్ గా పనిచేస్తే తద్వారాగా మీ శాఖకు కానీ, మీకు కానీ, ప్రభుత్వానికి కానీ మంచి పేరు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటది.